అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మళ్ళీ కొంత మన మూల భాగవతం చూసుకుంటూ వెళ్దాము. 5వ స్కందంలో ఉన్నాము. ప్రచేతసులు, మన విదురుడు మొదలైన గాథలన్నీ పూర్తి చేశారు మన వ్యాసుల వారు. మన స్వయంభువ మనువుకు 3 కూతుర్లు 2 కొడుకులు ఉన్నారు అని ఇంతకు ముందు చెప్తూ వచ్చారు. దేవహూతి, ప్రసూతి, ఆకూతి గురించి కొంత కొంత చెప్పారు. దేవహూతి గురించి చాలా విస్తారంగా చెప్పారు. ఆ తర్వాత ఇంతవరకు ఉత్తానపాదుడు ఆయన వంశస్థుల గురించి చెప్తూ వచ్చారు. ఇంకా చివరగా ప్రియవ్రతుడి గురించి చెప్తూ, ప్రియవ్రతుడు నారదుడి నుంచి ఉపదేశాన్ని పొంది ఆయన సన్యాసం స్వీకరించాలనుకుంటే, వాళ్ళ నాన్న లేదు నువ్వు ముందు రాజ్యపాలన చేయవలసి ఉంటుంది అని చెప్పాడు. ఆయన చాలా మదన పడ్డాడు. సంఘర్షణ కలిగింది ఆయనకు. ఆయనకేమో సన్యాసం తీసుకోవాలని ఉంది. తండ్రి మాట కూడా పాటించాలనుంది. ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచనలో ఉంటే బ్రహ్మదేవుడొచ్చి ఆయనకు ఒక 9 శ్లోకాల్లో ఉపదేశం చేశారు. ఆ 9 శ్లోకాల ఉపదేశాన్ని మనము చూస్తూ వచ్చాము. ఈ 9 శ్లోకాల్లో మన భగవంతుడు బ్రహ్మదేవుడు ప్రారబ్ధం అంటే ఏమి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ప్రారబ్ధం అంటే ఏమి? ప్రారబ్ధ కర్మల్ని ఎట్లా మనం తప్పించుకోలేము? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చెయ్యాలి? ప్రారబ్ధ కర్మలు ఆచరిస్తూనే ఆత్మను వదిలిపెట్టకుండా ఎట్లా ఉండాలి అని ఆయన మళ్ళీ కొంత చెప్పారు. దీని గురించి ఈ ప్రారబ్ధాన్ని అర్థం చేసుకోవడం గురించి మన శంకర్ల వారు వివేక చూడామణిలో ఎంత సుదీర్ఘంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారో, వ్యాసుల వారు కూడా ఎన్నో చోట్ల ప్రారబ్ధం గురించి చెప్తూ వస్తారు. ఎవరైతే కర్మకు అధికారులై ఉన్నారో, మన భగవద్గీతలో కూడా కర్మణ్యేవ అధికారహతే అని చెప్తూ, కర్మాధికారం ఉన్నవాళ్ళు కర్మలను ఏ విధంగా చేయవలసి ఉంటుంది అని చెప్తూ వస్తారు. అట్లానే మన ఈశావాస్యం చెప్తుంది, అట్లానే తైత్రీయం చెప్తుంది, అట్లానే ఏ ఉపనిషత్తయినా చెప్తూ వస్తుంది. వేదాలు, శాస్త్రాలన్నీ గూడా ఒకవేళ కర్మలలో మనసు కొంతగా తగులుకుని ఉన్నా సరే వాడు కర్మాధికారి. అటువంటి వాడికి ప్రారబ్ధం ఉంటుంది. వాడు దాన్ని తప్పించుకోలేడు. అసలు ఏమాత్రము కర్మలతో సంగం లేకుండా ఉన్నాడు అంటే, అటువంటి వాడెవడున్నాడో వాడు మాత్రమే సర్వ సంగ పరిత్యాగం చేసినవాడు సన్యాసానికి అర్హుడు. ఈ విషయాలన్నీ మనకు భగవద్గీతలో గూడా ఎంతో కూలంకషంగా చర్చిస్తూ వచ్చారు మన భగవంతుడు. కాబట్టి ముందు మన ప్రారబ్ధం గురించి మనం అర్థం చేసుకోవాలి. మన మనసు కర్మలో ఉన్నదో, జ్ఞానంలో ఉన్నదో మనకు తెలియాలి. ఈ ప్రశ్న రాగానే అందరము వెంటనే ఆటోమేటిక్‌గా లేదండి నాకు కర్మల గురించి అంత ఇంట్రెస్ట్ లేదు. నాకు జ్ఞానం గురించే ఇంట్రెస్ట్ ఉన్నది. నేను జ్ఞాన మార్గంలోనే ఉన్నాను అని చెప్తారు. కానీ వాళ్లకు కర్మల గురించి ఏమాత్రము మనసు కదిలినా వాళ్ళందరూ కర్మాధికారులై ఉంటారు. వాళ్ళకందరికీ ప్రారబ్ధం ఉంటుంది. ఇక్కడ మనము ఈ భాగవతం చదువుతూ ఉన్న సమయంలో ఏదో ఒక గంటో, 10 నిమిషాల్లో, 2 గంటలో ఎంతో కొంతసేపు చదువుకున్న తర్వాత ఇంక దీన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. ఎందుకంటే అవతల బడికి వెళ్ళే పిల్లలున్నారు. ఆఫీస్‌లకెళ్ళే పెద్దవాళ్ళున్నారు. ఏదో అవసరాలు చూడవలసిన వృద్ధులున్నారు. లేదా ఇంకేవో పనులున్నాయి వెళ్ళాలి అని ఎవరికైనా సరే ఇక్కడి నుంచి లేవగానే మనసు అటు కదిలిందనుకోండి, వాళ్ళందరూ కర్మాధికారులే. వాళ్ళందరికీ ప్రారబ్ధం తగులుకునే ఉంటుంది. తప్పించుకోలేరు. ఎవరైతే ఇది చదువుకుంటూ ఉన్న సమయంలో 2 గంటలు దాటింది, 4 గంటలు దాటింది పనులు ఉండే ఉంటాయి అక్కడ. ఉద్యోగము ఉండుంటుంది. భార్యో, భర్తో, ఇల్లో, పిల్లలో ఉండే ఉంటారు. కానీ మనసు కదలట్లేదు. ఇక్కడే కూర్చున్నారు అంటే వాళ్ళు జ్ఞానాధికారులు. అసలు అటువంటి జ్ఞానాధికారుల్లో గూడా ఉత్తమాధికారులెవరు అంటే, ఉద్యోగాలున్నాయి, ఇల్లు,
పిల్లలు ఉన్నారు, భార్యాభర్త ఉన్నారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్న ఆలోచన కూడా లేదు అంటే, అటువంటి వాళ్ళు సర్వకర్మ, సర్వసంగ పరిత్యాగులు, వాళ్ళు సన్యాసులు. వాళ్ళు జ్ఞానాధికారులు. ఇప్పుడు ఏమాత్రము మనసు కొంచెము ప్రపంచం వైపుకి తిరిగినా సరే, వాళ్ళందరికీ ప్రారబ్ధం ఉంటుంది. వాళ్ళు తప్పించుకోలేరు. ఈ విషయము మనం ముందు అర్థం చేసుకోవాలి. మన ప్రారబ్ధం మనం తెలుసుకోవాలి. ప్రారబ్ధం అంటే ఏమి? ప్రారబ్ధ కర్మలంటే ఏమి? ఆ ప్రారబ్ధ కర్మల్ని మనం ఎట్లా అనుష్ఠానం చేస్తే ఎప్పటికో ఒకప్పటికి కర్మల్లో నుంచి బయటపడి జ్ఞానంలోకి వెళ్తాము అని మనకు క్లియర్‌గా తెలుస్తూ ఉండాలి. ఈ విషయాలన్నీ మనకు భాగవతాదులు, మన శాస్త్రాలన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. మనకెంతో హెల్ప్ చేస్తాయి. అయితే చెప్తూ ఉన్న విషయం ఇంత తీవ్రంగా ఉంటుంది గాబట్టే, పసివాళ్ళు చదువుకుంటూ ఉన్న సమయంలో టీనేజ్‌లో ఉన్నవాళ్ళు, అప్పుడే కొత్తగా యవ్వనంలోకొస్తూ ఉన్నవాళ్ళు, 25 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు, ఆ వయసు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇవన్నీ వింటూ ఉన్నారు అంటే, తప్పకుండా నేను గూడా జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాను. సంసారమంతా దోషభూయిష్టము. నాకొద్దు సంసారం, నేను చెయ్యను కర్మలు. నేను పెళ్ళిళ్ళవన్నీ చేసుకోను, ఉద్యోగాలవన్నీ చెయ్యను. వద్దు, ఎందుకు వ్యర్థము, లేదు, మాయ అని చెప్తూ ఉంటే, వాటి గురించి నేను తాపత్రయపడ్డం ఎందుకు, వదిలిపెట్టి నేను ఈ జ్ఞాన మార్గంలోకి, సన్యాసంలోకి వెళ్ళిపోతాను అని మనసు ఒకవేళ కదిలే అవకాశం ఉంటుంది. అయితే అటువంటప్పుడల్లా మన శాస్త్రాలు అట్లా అనిపించినప్పుడు పురాణం వినగానే నీ మనసు అటు కదిలి కానీ మళ్ళీ వెనక్కొస్తున్నది అంటే నువ్వు కర్మాధికారివి. కర్మలు చెయ్యి. పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, ఉద్యోగాలు చెయ్యి, ధర్మంగా చేయవలసిన నీ కర్తవ్యాలు నెరవేర్చు. ఆ తర్వాత మళ్ళీ మాత్రం వెనక్కొచ్చి కూర్చొని ఆత్మ సాధన చేసుకో అని చెప్తాయి గానీ, కర్మాధికారం ఉన్నా గూడా బలవంతంగా వదిలిపెట్టి నువ్వు జ్ఞానంలోకొచ్చేయని మాత్రము మన శాస్త్రాలు చెప్పవు. ఎక్కడా చెప్పవు. అయితే ఇనీషియల్‌గా అప్పుడప్పుడే కొత్తగా ఇవన్నీ వింటూ ఉన్న వాళ్ళకి ఉత్సాహంతోటి నిజంగా చేసేద్దామని అనిపిస్తుంది. వాళ్ళొకవేళ ఇంట్లో సన్యాసం గురించి, వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే, పెళ్లి చేసుకోను అని ఆలోచన చేస్తూ ఉంటే, ఉద్యోగాల గురించి ఇంట్రెస్ట్ చూపించకపోతే, ఇంట్లో ఉన్న పెద్దలకు విషయం అర్థం గాక, "నువ్వు ఇవన్నీ వింటూ ఉన్నావు గాబట్టే చెడిపోయావు. నీకెందుకు అప్పుడే ఇవన్నీ? భగవద్గీత అవన్నీ, భాగవతాలు అవన్నీ ఇప్పుడెందుకు నీకు? తర్వాత చూసుకోవచ్చులే. పెద్దవాడివయ్యాక, రిటైర్ అయ్యాక చదువుకోవచ్చు. ఇప్పుడు సన్యాసుల్లో కలిసిపోతావా?" అని వాళ్ళు యాక్టివ్‌గా డిస్కరేజ్ చేస్తారు. అసలు చదువుకోవడానికి గూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. మనం చదువుకుంటే కూడా వాళ్ళు వద్దు అని ఆపేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం నిజంగా సన్యాసిలో కలిసిపోతామో ఏమో అని. విచిత్రం ఏంటంటే పురాణాలు చదవడం వల్ల ఇట్లా తాత్కాలికంగా కలిగే వైరాగ్యాల వల్ల ఎవ్వరు సన్యాసం తీసుకోరు. వాళ్ళ వల్ల కాదు. అట్లా ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకోకుండా సన్యాసం తీసుకున్నట్టుగా ఉన్నా కూడా వాళ్ళు కర్మల్లోనే ఉంటూ ఉంటారు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఉద్యోగాలు చేసి బిల్స్, ఫీజెస్ కట్టకపోయినా కర్మలు మాత్రం వదిలిపెట్టలేకనే ఉంటారు వాళ్ళు. కర్మలు ఏ రకంగానైనా ఉండొచ్చు. వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని గృహస్థాశ్రమంలో ఉంటేనే గృహస్థులు కర్మల్లో ఉన్నారు. ఏవో సన్యాసుల వేషాలు, భాషలు, నామాలు, రూపాలు ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ సన్యాసులైపోయారని చెప్పలేము. నిజంగా గూడా సర్వసంగ పరిత్యాగం చేస్తేనే అన్ని విధాలుగా త్రికరణాలతో కర్మలన్నింటినీ వదిలిపెడితేనే వాడు సన్యాసి. మిగిలిన వాళ్ళందరూ ఎంతో కొంత కర్మల్లోనే ఉంటూ ఉంటారు. అందరికీ ప్రారబ్ధం ఉంటుంది. ప్రారబ్ధం వాడిని నడిపిస్తూ ఉంటుంది. అయితే కానీ ఈ సూక్ష్మం అర్థం గాక అప్పటికప్పుడు పసప్పుడు టీచర్స్‌ని చూసి చిన్న పిల్లలు నేను పెద్దవాడినయ్యాక టీచర్‌నవుతాను అని నిర్ణయించుకుంటాడు. లేదా ట్రక్ డ్రైవర్స్‌ని చూసి నేను ట్రక్ డ్రైవర్ అవుతాను అనుకుంటాడు. పెద్ద పెద్ద ట్రక్స్ నడిపిస్తున్న వాడిని చూసి హీరో వర్షిపింగ్ చేసి నేను ట్రక్ డ్రైవర్ అయిపోతాను అనుకుంటాడు. లేదా ఏదో ఫైర్ ఇంజిన్ చూసి నేను ఫైర్‌మ్యాన్ అవుతాను అనుకుంటాడు. లేదా యాక్టర్‌నవుతాను అనుకుంటాడు. లేదా డాక్టర్‌నవుతాను అనుకుంటాడు. లేదా
ఏరోనాటికల్ ఇంజినీర్ అవుతాననుకుంటాడు. వాడు ఏది చూస్తే అది ఎందుకంటే చిన్న వయసులో ఏది చూస్తే అది వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. కానీ అది ఎక్కువ కాలం ఉండదు. అట్లానే ఇవన్నీ మన శాస్త్రాలు, పురాణాలు చదువుతూ ఉన్న సమయంలో కలిగే వైరాగ్యం కూడా తాత్కాలికంగా ఉన్నది అంటే, వాళ్ళింకా కర్మాధికారులే కాబట్టి, పెద్దవాళ్ళు భయపడ్డా, ప్రోత్సహించినా, ఏది చేసినా సరే వీళ్ళు ఒకవేళ సన్యాసంలోకి వెళ్ళినా వెనక్కొస్తారు. లేదా సన్యాసంలో ఉన్నా కర్మలు చేస్తూ ఉంటారు. లేదా అసలు సన్యాసంలోకి వెళ్ళరు. కాబట్టి భయపడవలసిన పని లేదు. ఒకవేళ భయపడి మనము దూరమయ్యి ఇటువంటి జ్ఞానానికి, మన పిల్లల్ని దూరం చేశామనుకోండి, ఎంతో జ్ఞానము, పరమ ముఖ్యమైన, ఉత్కృష్టమైన ఆత్మ జ్ఞానము దూరం చేసుకుంటాము. ఆత్మద్రోహాలు చేసుకుంటాం మనము. అట్లా చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటే, ఇప్పుడు మనకున్న ఈ ఏజ్‌లో కొన్ని తరాలుగా ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని పోగొట్టుకోవడం వల్ల ఇప్పుడు రిటైర్మెంట్‌లవన్నీ అయిపోయాకొచ్చి కూర్చొని వీటిని మొదటిసారి చదివితే, వాటిని పూర్తిగా చదవడానికే టైం లేదు. తర్వాత ఆలోడనం ఎక్కడ జేస్తాము? విచారణ ఎక్కడ జేస్తాము? ఆ తర్వాత అందులో నుంచి సారాన్ని పూర్తిగా ఎక్కడ గ్రహిస్తామో, ఎంతో ఆత్మాపకారం ఆల్రెడీ జేసుకొని కూర్చున్నాము. సరే, కాబట్టి ముందు మన ప్రారబ్ధం గురించి ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక వయసులో అర్థమైతే చేసుకోవాలి. అందుకని చెప్తూ వచ్చారు మన వ్యాసుల వారిక్కడ. చాలా ముఖ్యమైన మాట ఉంచారు. ఈ 9 శ్లోకాలు 11 శ్లోకం నుంచి 19 శ్లోకం వరకు మళ్ళీ కొన్ని సార్లు, ఒకసారి 2 సార్లు కాదు. మళ్ళీ కొన్ని సార్లు జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా కూర్చుని అర్థాలు చూసుకుంటూ విచారణ చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతి పదానికి అర్థం చెప్తూ వెళ్ళాను. విషయం చెప్తూ వెళ్ళాను. కాబట్టి మీరు ఎవరికి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చదువుకుని, మళ్ళీ కూర్చుని వివేక చూడామణిలో కూడా శంకర్ల వారు ప్రారబ్ధం గురించి, రకరకాల కర్మల గురించి, అసలాయన కర్మల గురించి ఎన్ని చోట్ల చెప్పారు. భగవద్గీతలో చెప్పారు, ఉపోద్ఘాతాల్లో వాటిలో. తైత్రీయంలో చెప్పారు, బ్రహ్మసూత్రాల్లో చెప్పారు. ఆయన ఎక్కడ పడితే అక్కడ చెప్తూనే ఉంటారు పాపం కర్మల గురించి. అందులో ప్రారబ్ధం అంటే ఏమి? నా విధి రాత, ఏమండి నాకీ కర్మ అంటున్న వాళ్ళందరూ కూర్చొని అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏంటండి అనుకుంటూ తిరగడం గాదు. గాలినడిగితే గాలేం చెప్తుంది? నువ్వు కూర్చొని చదువుకుంటే నీకు తెలుస్తుంది కదా! కాబట్టి అట్లా తెలుసుకోమని చెప్తూ ఉన్నారు. ఇందులో చాలా ముఖ్యమైన ఒక పదం ఉన్నది. దాన్ని స్పెసిఫిక్‌గా హైలైట్ చేసి చూపిస్తాను. మన బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్న ఈ పద్యాల్లో దిష్టం అన్నారు. ఆయనేమంటున్నారంటే వయం, భవః, తే తాతః, ఏషః మహర్షిః అందరము సర్వే వివశులమై యస్య దిష్టం వహామా, ఎవరి దిష్టాన్ని మేము వహిస్తున్నామో అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ భవానికైనా, నాశానికైనా, జన్మకైనా, మరణానికైనా, కర్మలు చేయడానికైనా, శోకానికైనా, మోహానికైనా, భయానికైనా, సుఖానికైనా, దుఃఖానికైనా, దేహానికైనా సరే, దేహ యోగం ఒకటుంటున్నది. ఎవరైనా సరే జనుడయ్యాడంటే, జన్మ తీసుకున్నాడు, జీవభావనతో ఉన్నాడంటే వాడు ఆ దేహాన్ని ధరిస్తాడు. ధత్తే వాడు. ఆ దేహయోగంతో ఉంటాడు వాడు. ఆత్మయోగం పోగొట్టుకొని దేహయోగం పెట్టుకుంటాడు వాడు. వాడికి అట్లా ఎందుకు జరుగుతుంది అంటే అది అవ్యక్త దిష్టం అని చెప్పారు. దిష్టం అన్నారు. ఆ తర్వాత 2 సార్లు దిష్టం, దిష్టం అన్నాక మూడోసారి దిష్టం అంటే ఏంటో ఇక్కడ చివరి పద్యంలో చెప్పారు. దిష్టం అంటే ఏదైతే దేశం అయ్యిందో అది దిష్టం. ఏదైతే దేశం అయిందో అది దిష్టం. దాన్ని మనము ఉపదేశం అంటాము. ఆదేశం అంటాము. సందేశం అంటాము. నిర్దేశం అంటాము. ఉద్దేశం అంటాము. ఇవన్నీ గూడా ఉపసర్గలు. ఉత్, నిహి, ఆ, ఉప ఇవన్నీ గూడా ఉపసర్గలు. ఆ ఉపసర్గలు ఎన్నైనా కలుపుకోవచ్చు. కానీ దాని యాక్చువల్ వర్డ్ దిష్టం. దేశం. ఎవరైతే మనకు ఉపదేశం చేస్తారో ఆ ఉపదేశం జరిగింది కాబట్టి అది ఉపదిష్టం అవుతుంది. జరిగిపోయింది. ఉపదేశం జరిగితే అది ఉపదిష్టం అవుతుంది. ఆదేశం
ఆదేశించడం జరిగింది అంటే అది ఆదిష్టం అవుతుంది. నిర్దేశించడం జరిగింది అంటే అది నిర్దిష్టం అవుతుంది. ఈ విధంగా ఏవేవైతే దేశాలున్నాయో అవి దిష్టాలవుతాయి. వాటన్నింటికి ఆల్‌మోస్ట్ ఇంచుమించుగా ఒక్కటే అర్థం ఉంటుంది. కాబట్టి నేను పోయిన వారము ఏదైతే ఆదేశమున్నదో ఇక్కడ గూడా ఎవరి దిష్టాన్ని అనుసరించి సర్వే మేమందరము గూడా వివశులమై ఆ దిష్టాన్ని వహిస్తున్నాము అన్నప్పుడు ఆ ఆదేశాన్ని వహిస్తున్నాము అని చెప్పాను. మేమందరము వివశులమై ఎవరి ఆదేశం వహిస్తున్నామో, ఎవరు మమ్మల్ని ఇట్లా ఆదేశించారో అని చెప్తూ వచ్చాను. ఉపదేశము ఉంది, నిర్దేశము ఉంది, సందేశము ఉంది, ఉద్దేశము ఉంది. ఎన్ని దేశాలైనా ఉండొచ్చు. నేనందులో ఆదేశమని ఒకటి తీసుకుని, ఆ ఆదేశాన్ని ఇక్కడ వాడుతూ, ఎవరి ఆదేశాన్ని మేము వివశులమై వహిస్తూ ఉన్నాము అని చెప్పాను. అట్లానే ఇక్కడ ఏ అవ్యక్తం యొక్క ఆదేశాన్ని ప్రతివాడు ధరిస్తాడో అని చెప్పాను. ఆదేశాన్ని పాటిస్తున్నాము. ఎవరైతే ఈ విధంగా చేయమని ఆదేశిస్తూ ఉన్నదో, ఆ ప్రారబ్ధము, ఆ అవ్యక్తము, ఆ విధి రాత, ఆ విధి దాన్ని మేమందరము గూడా వహిస్తూ ఉన్నాము. ఆ మాట ధరిస్తూ ఉన్నాము అని చెప్తూ వచ్చాను. అయితే కానీ చివరికొచ్చేసరికి 19వ శ్లోకం చదివేసరికి 9వ శ్లోకం దగ్గర ఉపదేశంలో ఆయనే చెప్పారు. మన వ్యాసుల వారే, మన బ్రహ్మదేవుడే ఇక్కడ అద్దిష్టం అంటే ఏంటో ఆయనే చూపించారు. ఈ 9వ శ్లోకం దగ్గరికొచ్చాక చూసి నేను, సరే అని నోట్ రాసుకున్నాను. దీని గురించి మళ్ళీ సెపరేట్‌గా మాట్లాడవలసి ఉన్నది అని. ఆయనేం చెప్పారు? దిష్టం అంటే ఉపదిష్టం అనొచ్చు, ఉద్దిష్టం అనొచ్చు, నిర్దిష్టం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఆయన అటువంటివన్నీ అనలేదు. నేను చెప్పినట్టు ఆదిష్టం అంటే ఆదేశం అయ్యింది అని చెప్పలేదు. ఆయన అతిదిష్టం అన్నారు. అతిదిష్టం అని స్పెసిఫై చేశారు. అతిదిష్టం అని జెప్పారు. ఈ అతిదిష్టం అంటే ఇప్పుడు నేను జెప్పిన వాటన్నిటిలో ఎక్కడా ఉండదు. ఇంతకుముందు ఇప్పుడు నేను ఇంతవరకు చెప్తూ వచ్చినవి ఆదేశం, ఉపదేశం, సందేశం, ఉపదేశం, నిర్దేశం ఇట్లాంటివన్నీ కొంచెం కొంచెంగా ఒకటే రకంగా ఉన్న అర్థాలైనా గూడా అతిదిష్టము వీటన్నింటికి వేరేగా ఉంటుంది. అతిదిష్టము అంటే అర్థమేంటో చూపిస్తాను నేను. మన ఆంధ్ర భారతిలో అతిదిష్టం అంటే ఏంటో టైప్ చేసి చూపిస్తాను. ఎందుకంటే నేను నోట్‌తో ఒక్కొక్కసారి చెప్పినప్పుడు విని గుర్తుపెట్టుకునే దానికన్నా కళ్ళతో చూస్తే ఇంక ఎక్కువగా గుర్తుంటుంది. అతిదిష్టం అంటే అతిశయేన దిష్టః అన్యధర్మాన్ అన్యత్ర ఆరోపణం. ఇతరధర్మస్య ఇతరస్మిన్ ప్రయోగాయ ఆదేశః. ఒక వస్తువు ధర్మాన్ని ఇంకొక వస్తువులో ఆరోపించి చూపించడం అంటే ఆభాస అని చెప్తున్నారు. అధ్యాస అని చెప్పారు. ఒక వస్తువు యొక్క ధర్మాన్ని ఇంకొక వస్తువులో ఆరోపించి చూపించడము. దీన్నే అధ్యాస భాష్యం అని చాలా స్పెసిఫిక్‌గా మన శంకర్ల వారు బ్రహ్మసూత్రాలకి ముందు ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చారు. దాన్ని అధ్యాస భాష్యం అని పిలుస్తారు. అధ్యాస చేసుకున్నాం మనము. ఈ అధ్యాస నేనింతవరకు చెప్పింది నిజం అనుకునేవి కాదు. ప్రారబ్ధం, ప్రారబ్ధం అని చెప్తూ వస్తూ ఉన్నావు గదా! నువ్వు దాన్ని నేను దిష్టం అంటే నువ్వు ప్రారబ్ధం అని మారుస్తున్నావు గదా! ఆ దిష్టం నిజంగా ప్రారబ్ధం, ప్రారబ్ధ కర్మ ఇటువంటివన్నీ ఉన్నాయనుకుంటున్నావా నువ్వు? నాకు కర్మలున్నాయి. మా నాన్న జెప్పాడు. నేనిది చేస్తాను, పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, ఉద్యోగం చేస్తాను, ఇంక అది చేస్తాను, ఇది చేస్తాను, నేను అని దేహాన్ని జూసుకొని అనుకుంటున్నావు గదా! నిజంగా ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నావా? ఇదంతా అతిదిష్టము. ఒకదాని ధర్మము ఇంకొక దానిపైన ఆరోపించుకోవడము అని చెప్పారాయన. అసలది ఆభాస అని జెప్పారు. మొత్తం కలిపి అదంతా అధ్యాస అని జెప్పారాయన. లేదు అని చెప్పారాయన ప్రారంధం. కాబట్టే ఈ 9 శ్లోకాలు జాగ్రత్తగా చదువుకోవాలి. ఎవరైతే కర్మ మార్గంలో ఉన్నారో, కర్మాధికారులై ఉన్నారో, వాళ్ళిదంతా నా ప్రారబ్ధం అనుకుంటూ, ధర్మంగా కర్మలు చేయాలనుకుంటూ చేసుకుంటూ వస్తారో, వాళ్ళ వైపు నుంచి చెప్పడం మొదలుపెట్టి, వాళ్ళని నెమ్మదిగా జ్ఞానం వైపుకి నడిపిస్తూ, ఇదంతా అధ్యారోపణ చేసుకున్నావు నువ్వు. ఇదంతా అధ్యాస. నిజంగా లేదు ఇదంతా అతిదిష్టము అని చెప్పారాయన ఫైనలీ. కాబట్టి ఒకవైపు కర్మనిష్టలో ఉన్న వాళ్ళని, కర్మాధికారులను జ్ఞానం వైపుకి నడిపిస్తూ, ఆల్రెడీ జ్ఞానం వైపు ఉన్న వాళ్ళని, జ్ఞానాధికారులను కూడా వదిలిపెట్టకుండా ఇదంతా అతిదిష్టమేలే వాళ్ళ కోసం చెప్పాను నువ్వు నమ్మకు
అని మళ్ళీ వీళ్ళని కూడా చెప్తూ అందరిని కలుపుకుంటూ వచ్చారు. వ్యాసుల వారికి నమస్కారం. ఈ అతిదిష్టం అన్న మాట దగ్గర ఆగిపోయింది నా మనసంతా. ఇంతా చెప్పి అతిదిష్టం అన్నారు. పైగా ఇంకొక చాలా ముఖ్యమైన మాట ఉన్నది, దాన్ని కూడా చూపిస్తాను. మనము ఉపాధి, ఉపాధి అని అదే పనిగా మాట్లాడుతూ వస్తాము. ఉపాధి అని వాడుతూ ఉంటాము ఉపాధి అని. ఆ ఉపాధి అన్న పదానికి అర్థం కూడా చూద్దాము వ్యుత్పత్తి పరంగా. ఉపాధీయతే స్వస్వరూపం అన్యస్మిన్ నిక్షిప్యతే. స్వధర్మాన్ని తీసుకెళ్ళి ఇంకొక దాంట్లో చూపించడం. ఆత్మధర్మాలను అనాత్మ దేహాల పైన ఆరోపించుకోవడం, అధ్యారోపణ చేసుకోవడం ఏదున్నదో అటువంటి దాన్ని ఉపాధి అని పిలుస్తారు. స్వరూపాన్ని ఇంక వేరే దాంట్లో నిలిపితే, నా స్వరూపాన్ని ఆత్మ స్వరూపాన్ని తీసుకొనొచ్చి దేహంలో బెట్టుకుంటే, ఆ దేహాన్ని ఉపాధి అని పిలుస్తారు అందుకని. అధ్యారోపణ దేని మీద చేశామో, దాన్ని ఉపాధి అని పిలుస్తారు అని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. దీని గురించి ఈ అధ్యారోపం ఎంత చేసుకుంటామంటే, ఈ ఆరోపణ, అతిదిష్టం ఎంత చేసుకొని, ఇంత అపకారం చేసుకున్నాము అంటే, నేను మన దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక శ్లోకము ముందు చెప్తాను. ప్రాబబ్లీ వచ్చే వారమో ఏమో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానేమో. కానీ ఈలోగా చూపిస్తానసలు ఈ అధ్యారోపము ఎట్లా చేసుకుంటాము అని. మనమిప్పుడు బాల్యాదిషు, జాగృతాదిషు అనే అవస్థల గురించి చూస్తూ 7వ శ్లోకంలో ఉన్నాము. అందులో సురేశ్వర్ల వారి మానసోల్లాసంలో జడ అనృత పరిచ్ఛిన్న దేహ ధర్మాః చిదాత్మని సత్య జ్ఞాన సుఖాత్మత్వం మోహాత్ దేహే అపి కల్ప్యతే. మనము ఒకదాన్ని తీసుకెళ్ళి ఇంకొక దాని మీద ఆరోపిస్తాము. జడమై ఉన్నది. చైతన్యం లేదు దానికి. అది చిత్ గాదు. అనృతము సత్ గాదు. అసత్. పరిచ్ఛిన్నము, అపరిచ్ఛిన్నము, అఖండము, అనంతము గాదు. అది ఓన్లీ పరిచ్ఛిన్నము. అటువంటి అచిత్, అసత్, పరిచ్ఛిన్నమై ఉన్న దేహానికి ఉన్న ధర్మాలన్నింటినీ తీసుకెళ్ళి ఆత్మకు ఆరోపణ చేసుకుంటాము. ఆత్మ అపరిచ్ఛిన్నము, సత్, చిత్ అయి ఉంటే మనమేం చేస్తామంటే, ఈ దేహానికి ఉన్న లిమిటేషన్స్‌ని, దేహానికి ఉన్న ధర్మాలన్నింటినీ, దేహానికి ఉన్న ధర్మాలేవి? ఆకలేస్తున్నది, నిద్రొస్తున్నది, కళ్ళు కనిపించట్లేదు, బుద్ధి పని చెయ్యట్లేదు, మనసు బాగున్నది, మనసు బాగలేదు. ఇవన్నీ గూడా దేహానికి, స్థూల దేహానికో, సూక్ష్మ దేహానికో ఉన్న ధర్మాలు. వీటన్నింటినీ తీసుకెళ్ళి ఆత్మకి నాకే ఉన్నాయని దానికి తగిలిస్తాము. పోనీ అక్కడికే ఊరుకోము. సత్యము, జ్ఞానము, సుఖము అన్న ఆత్మ ధర్మాలేవున్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చి దేహానికి తగిలిస్తాము. సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అనేదున్నదో, సచ్చిదానందం, సత్యం అంటే సత్, జ్ఞానం అంటే చిత్, సుఖం అంటే ఆనందం. సచ్చిదానందం అన్న ఆత్మ ధర్మాలను దేహానికి తగిలించాలని చూస్తాము. అసత్, అచిత్, పరిచ్ఛిన్నమన్న దేహ ధర్మాలని ఆత్మకి తగిలిస్తుంటాం. ఈ రకంగా ఒకదాని మీద ఒకటి మనము అధ్యారోపణ చేసుకుని, ఏదేదో తెలియక 2 కలగాపులగం చేసుకుని, అసత్తుని విడదీసుకోలేక కన్‌ఫ్యూజ్ అవుతాము. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నంత వరకు ప్రారబ్ధం ఉండి తీరుతుంది. ఈ ప్రారబ్ధం అనేది చెప్తూ వచ్చానో నీకు, అది నిజంగా లేదు, ఉన్నదనుకునేవు. ప్రారబ్ధం ఉండి తీరుతుంది అని అంత ధాటిగా చెప్తే నిజంగా ఉన్నదేమో అనుకునేవు. లేదు. అది ఓన్లీ అతిదిష్టము. నువ్వు ఉన్నది అనుకున్నంత వరకు అది ఉంటూ ఉంటుంది. అది నేను చెప్పేది ఇంతకి. ఉన్నది అని నువ్వు అధ్యారోపణ చేసుకున్నావు గాబట్టే, దానివల్ల అది ఉంటూ ఉంటుంది. నిజంగా ఉందనుకుంటున్నావా? లేదు. ఈ సంగముతో నువ్వు తగులుకోవడం వదిలిపెట్టేసావంటే, నీ స్వప్రకృతి, నీ స్వరూపము నీకు తెలుస్తుంది. దాన్ని ఆ విధంగా పట్టుకో. అధ్యారోపాలన్నీ నువ్వు తొలగించుకున్నావంటే, కర్మలు నిజంగా నీకు లేవు. నువ్వు అకర్మ. నీకు కర్మలు లేవు. నువ్వు కర్తవు గాదు.
అయితే ఉన్నాయి ఉన్నాయని అనిపించడం ఎందుకు అంటే అతిదిష్టము. నువ్వే అధ్యారోపణ చేసుకున్నావు కర్మలున్నాయని. లేవని తెలుసుకున్నావంటే కర్మ సాక్షివి కూడా గాదు నువ్వు. కర్మ లేదు, కర్మకు నువ్వు సాక్షివి గాదు. నువ్వు కేవలం ఆత్మస్వరూపము అని నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకోవడం అన్న కర్మ గూడా లేదు. ఇంకది ఆ స్థితిలో ఉంటావు. కాబట్టి ఇదంతా అతిదిష్టం అని తెలుసుకొని అప్పటినుంచి చేస్తున్నది ఉపదేశం అనుకుంటున్నావా? నేను చేస్తున్న ఉపదేశం దేని గురించో తెలుసా? అతిదిష్టం గురించి. నువ్వు అధ్యారోపణ చేసుకున్నావని నేను నీకే చెప్తున్నాను. అని పూర్తి చేశారు. ఎంత ముఖ్యమైన ప్రవచనం అంటే ఇది. అందుకనే చెప్తున్నాను మళ్ళీ ఓపిక చేసుకొని మీరందరూ ఈ 9 శ్లోకాలు మళ్ళీ ఇంక కొన్ని సార్లు. ఎందుకంటే నేను ఎన్ని సార్లు చదివానో ఈ శ్లోకాలు. ఎన్ని సార్లు చదివితే నాకు ఎన్నో విషయాలు ఎట్లా తెలిసాయో ఆ ఆలోచనతోటే మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పింది ఒకసారి చెప్తాను. ఉన్నవి కొన్ని హైలైట్ చేసి చూపిస్తాను. కానీ ఎవరికి వాళ్ళు ఎంత దూరం వచ్చారో మీ సాధనలో, దాన్ని అనుసరించి మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి వదిలిపెట్టకుండా మళ్ళీ పునర్విచారణ చేయమని చెప్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడి నుంచి కొన్ని కొత్త విషయాలు చూస్తూ వెళ్దాము. శుకుల వారు మనకు విషయం చెప్తూ ఉన్నారు. ఇతి సమభిహితః మహాభాగవతః భగవతః త్రిభువనగురోः అనుశాసనం ఆత్మనః లఘుతయా అవనతశిరోధరः బాఢం ఇతి స బహుమానం ఉవాహ. ఇతి ఈ విధంగా మన మహాభాగవతుడు ఆ భగవంతుడు త్రిభువన గురువు అయిన బ్రహ్మదేవుడి నుంచి ఈ అనుశాసనాన్ని సమభిహితః చక్కగా తెలుసుకున్నవాడై ఆత్మనః లఘుతయా తనకింకా ఆత్మజ్ఞానము లఘువుగా ఉన్నది, అల్పంగా ఉన్నది, పూర్తిగా కలగలేదు అని ఆయనకు అర్థమయ్యింది. నాకు సన్యాసం తీసుకోవాలనున్నది. మరి మా నాన్న చెప్పిన మాట కూడా వినాలి గదా! వేదాల్లో ఏం చెప్పారు? మాతృదేవో భవ, పితృదేవో భవ అవన్నీ చెప్పారు గదా! కాబట్టి ఆ దైవం అంటే తల్లిదండ్రులను మించి ఉంటుందా? అందుకని నేను దైవం లాంటి నా తండ్రి చెప్పిన మాటని వినవలసి ఉంటుంది గదా! అని ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉన్నాడు గదా! దీనివల్ల ఆయనకేం అర్థమైంది? ఈ దైవమేంటో ఆయనకి తెలుస్తూ ఉన్నది. అయితే పూర్తి అవగాహన కలగలేదు అని మన బ్రహ్మదేవుడి ఉపదేశం వల్ల ఆయన అర్థం చేసుకుని, అవనత శిరోధరః తల వంచాడాయన. అవును నిజమే. నాకు పూర్తిగా అర్థం గాలేదు. నాకు ప్రారబ్ధమే పూర్తిగా అర్థం గాలేదు. ఆత్మతత్వం మొత్తం తెలియలేదు సమగ్రంగా. అందుకని నువ్వు చెప్పింది నిజమే. జ్ఞానాధికారిని కాదింకా పూర్తిగా సన్యాసానికి నాకు అర్హత కలగలేదు. సర్వసంగ పరిత్యాగం చేయగలిగే స్థితి రావాలి. విముక్త సంఘం అవ్వాలి. నేను మా నాన్న చెప్పిన మాట గదా! వినాలి గదా! వేదం చెప్పింది గదా! అని ఇన్ని సంఘాలన్నీ బెట్టుకున్నాను. కాబట్టి నాకంతా అర్థం గాలేదు. నిజమే. బాఢం. అవును. అట్లానే. అని ఆయన సబహుమానం ఆయన ఎంతో గౌరవంగా భగవంతుడు చెప్పిన ఈ అతిదిష్టం గురించిన ఉపదేశాన్ని అర్థం చేసుకుని, నాకింకా పూర్తిగా ఆత్మజ్ఞానం కలగలేదు. అవును అని ఆయన ఒప్పుకుని, మన భగవంతుడు చెప్పిన ఈ అతిదిష్టం గురించిన ఆదేశాన్ని ఉవాహ ఆయన శిరసా వహించాడు. ఆయన ధరించాడు. తెలుసుకున్నాడు. బుద్ధిలో పెట్టుకున్నాడు. భగవానపి మనునా యథావత్ ఉపకల్పిత అపచితిః ప్రియవ్రత నారదయోః అవిషమం అభిసమీక్షమాణయోః ఆత్మ సమవస్థానం అవాంగ్మనసం క్షయం అవ్యవహృతం ప్రవర్తయన్ అగమత్. భగవానపి మన బ్రహ్మదేవుడు కూడా మనున మన స్వయంభువ మనువు చేత యథావత్ ఉపకల్పిత అపచితిః మనువు చూపించిన అతిథి మర్యాదలు ఆయన చేసిన పూజను అపచితి అంటే పూజ. పూజను పుచ్చుకుని ప్రియవ్రత నారదయోహో ప్రియవ్రతుడు నారదుడు ఇద్దరూ కూడా అవిషమం
అభిసమీక్షమాణయోహో సమంగా ఆయన్ని చూస్తూ ఉండగా, ఒకళ్ళు కర్మాధికారి, ఒకళ్ళు జ్ఞానాధికారి. వాళ్ళిద్దరూ ఆయన్ని ఒకే విధంగా చూస్తూ ఉండగా, ఆయన ఆత్మ సమవస్థానం, ఆత్మస్థానం ఏదున్నదో, ఆత్మ నిలయము, అది అవాక్ మనసం, దాన్ని మనసుతో తెలుసుకోలేము, మాటలతో చెప్పలేము. అది పైగా అవ్యవహృతం, దానికి ఏ వ్యవహారాలు, కర్మలు లేవు. ఏ వికారాలు లేవు. ఏ వాక్కులు లేవు. ఏ ఆలోచనలు లేవు. అటువంటి నిర్వికల్పమైన స్థితి ఏదున్నదో, అటువంటి తత్వాన్ని ప్రవర్తయన్, అందులోనే ప్రవర్తిస్తూ ఆత్మలోనే ఉండి, క్షయం అగమత్, క్షయం అంటే ఏదైతే నివాస స్థానం ఉన్నదో దానికి ఆయన వెళ్ళాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆత్మస్థితి నుంచి అక్కడికే వెళ్ళాడు. మనుః అపి పరేణ ఏవం ప్రతిసంధిత మనోరథః సురర్షి వరానుమతేన ఆత్మజం అఖిల ధరామండల స్థితి గుప్తయే ఆస్థాప్య స్వయం అతి విషమ విషయ విష జలాశయ ఆశయాః ఉపరరామ. మనుః అపి, ఇంక మనువేం చేశాడు? పరేణ, ఆ పరబ్రహ్మము చేత, ఏవం ఈ విధంగా, ప్రతిసంధిత మనోరథః, ఆయన కోరిక తీరింది ఇంతకి. మన మనువు గారికి, ఆయన భార్య శతరూపకి మన బ్రహ్మదేవుడు ఏమి ఉపదేశం చేశారు, ఏమి పని అప్పజెప్పారు? కానొక సమయంలో బ్రహ్మదేవుడు ప్రజా సృష్టులు చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆయన కల్పించిన సృష్టులు ఏవి పనిచేయలేదు. ఆయన ఏవి సృష్టించినా సరే అవి అక్కడికి ఆగుతూ ఉన్నాయి. ప్రజా సృష్టి ముందుకు వెళ్ళట్లేదు. ఏం జరిగిందని ఆలోచన చేసి, సరే నేను ఒక్కొక్కళ్ళని తయారు చేస్తే కుదరట్లేదు, ఇద్దరు కావాలి, జంట మిథునం కావాలి అని అర్థం చేసుకుని, ఆయన మన స్వయంభువ మనువును, శతరూపను తయారు చేశారు. వాళ్ళిద్దరూ మిథునము. మన మిథునము సంభవించగానే మన స్వయంభువ మనువు ఏమడిగాడంటే మన బ్రహ్మదేవుణ్ణి, బ్రహ్మన్ నేనేం చెయ్యాలి అని అడిగాడు. అడిగితే నువ్వు ప్రజా సృష్టి చెయ్యి అని అడిగాడు మన బ్రహ్మదేవుడు. అయితే సరే ప్రజా సృష్టి చేస్తాను, కానీ నేను ప్రజల్ని సృష్టిస్తే వాళ్ళు ఉండడానికి ప్రదేశం ఏది అని అడిగాడు. ఇందాక దేశాల్లో నేను వదిలిపెట్టాను. ఆదేశం, సందేశం, ఉపదేశం వాటన్నిటిలో ఈ ప్రదేశం కూడా ఒకటుంది. సరే ఎనీవే ఈ ప్రదేశం ఏది అని అడిగాడు. అడిగితే మన బ్రహ్మదేవుడు ఉండాలే, భూమి ఇక్కడెక్కడో అని చూశాడు. భూమి కనిపించలేదు. ఆయన ఆలోచన చేసి ఏమైందని చూసేసరికి అదేమో ఏదో నీళ్ళలో మునిగిపోయి ఉన్నది. అయ్యయ్యో! నీళ్ళలో మునిగిపోయిందే, ఇప్పుడేం చెయ్యాలి అని ఆయన మళ్ళీ ఆలోచన చేస్తూ ఉంటే వరాహావతారం వచ్చి భూమిని పైకెత్తి అవన్నీ జరిగాయి గదా! ఆ కథంతా చూస్తూ వచ్చాం ఇంతకు ముందు స్కందాల్లో. ఆ తర్వాత ఆయన అదిగో ఆదిరాజుగా ఉండి 5గురు బిడ్డల్ని కని రాజ్యపాలన చేస్తూ, ప్రజా సృష్టులు చేస్తూ అట్లా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈలోగా మునులడిగితే, ఎందుకంటే మనువు నుంచి వచ్చిన వాళ్ళే మనుష్యులందరూ, మనువు నుంచి వచ్చిన వాళ్ళే మానవులు. వాళ్ళందరూ ఏ విధంగా ప్రవర్తించాలి అని, కర్మల్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా కర్మలు చేయాలి, వాళ్ళకి కావలసిన నియమాలేమి అని, ఆశ్రమాలు, వర్ణాలు అని ఆయన మొత్తాన్ని విభాగం చేసి చూపించాడు. ఈలోగా దేవహూతి కోరుకుంటే కర్దముడికిచ్చి పెళ్లి చేశాడు. ఆకూతిని మన ఆకూతిని రుచి ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. వాళ్లకు యజ్ఞుడు, దక్షిణ, తుషిత వాళ్ళందరూ. దేవహూతి కర్దముడిని పెళ్లి చేసుకుంది. వాళ్ళ మొత్తము వంశమంతా చూస్తూ వచ్చాము. ఆ తర్వాత ప్రసూతి దక్షుణ్ణి పెళ్లి చేసుకుంది. అక్కడి నుంచి వీళ్ళందరూ వచ్చారు. సతీ, శివుడు వాళ్ళ కథ అవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము. ఏదో ఆయన దక్షుడు యజ్ఞం చేసుకోవడం, అది భంగం అవడం అని. తర్వాత ఉత్తానపాదుడి కథ చాలా దూరం నడిచింది. చివరిగా పృథువు, అంతకన్నా ముందు ధ్రువుడు, ఆ తర్వాత ప్రాచీన బర్హి, ఆ తర్వాత అక్కడి నుంచే ప్రాచీన బర్హికి నారదుడు, మొన్నటిదాకా
పురంజనుడి కథంతా ఉపదేశం చేశాడు రకరకాలుగా. ప్రచేతసులు ఆయన బిడ్డలు. మళ్ళీ దక్షుడని ప్రచేతసులకు ఒక కొడుకు కలిగాడని అక్కడికి దాన్ని ఆపారు. ఆ తర్వాత ఇంక ఇప్పుడు ప్రియవ్రతుడి కథ మొదలుపెట్టారు. ఇంకా నేను టైపింగ్ చేయలేదు. చేస్తాను. పేర్లన్నీ చెప్తూ వచ్చారు. కానీ అది ఇంతకి. మన మనువు బ్రహ్మదేవుడు చెప్పిన పని పూర్తి చేశాడు. మన మనువు మన మనుస్మృతిలో ఏం చెప్పాడు? నువ్వు విద్యాభ్యాసం చేసిన తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించు. గృహస్థాశ్రమంలో ఒక 25 ఏళ్ల వరకు ఉండు. పిల్లల్ని కను, పెంచు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యి. ఈలోగా ఉద్యోగాలు చెయ్యి. బిల్లులవన్నీ ఉంటే చూసుకో. పిల్లులో ఉంటే అన్నీ చూసుకో. పిల్లలకు పెళ్ళిళ్ళు గూడా అయ్యాక, వాళ్ళకు పిల్లలు కలిగాక, ఇంకా తర్వాత నువ్వు ఇంకా గృహస్థాశ్రమం పట్టుకొని మిడకవలసిన అవసరం లేదు. వార్ధక్య చిహ్నాలు కనిపిస్తే ఇంకా ఒకవేళ నీ భార్య నీతో పాటొస్తా అంటే సరే. లేదా నువ్వొక్కడివైనా సరే. లేదా నీ భర్త నీతో పాటొస్తా అంటే మీ ఇద్దరు కలిసైనా సరే. లేదా నువ్వొక్కదానివైనా సరే. తప్పకుండా వానప్రస్థమో, అవకాశం ఉంటే సన్యాసమో ఏదో ఒకటి స్వీకరించి ఆత్మ సాధన చేసుకోండి అని ఆయన చెప్తూ వచ్చాడు. ఆయన చెప్తున్న దాన్ని ఆయన పాటించాలి గదా! అందుకని ఇప్పుడు ఆయనేం చేశాడంటే, ఆ పరుడు, ఆయన గురుడు, ఆయన తండ్రి స్వయంభువు మన బ్రహ్మదేవుడు ఏమి చెప్పాడో ఆ పని పూర్తి చేశాడు. ఇంకా సురర్షివర అనుమతేన మన బ్రహ్మదేవుడు కూడా మన మనువుకు కొంచెం ఫైనల్‌గా హెల్ప్ చేసిపోయాడు. మన మనువుకు ఉన్న 5గురు బిడ్డల్లో నలుగురు ఏదో రకంగా సెటిల్ అయ్యారు. ప్రియవ్రతుడు ఇదిగో ఇట్లా ఉన్నాడు. కర్మాధికారి కానీ జ్ఞానం కావాలని కోరుకుంటున్నాడు. ఆయనకు కూడా మళ్ళీ మార్గం చూపించాలి కాబట్టి ఆగిపోవాల్సొచ్చింది మన మనువుకి ఇంతవరకు. ఇప్పుడు ఈ కాన్‌ఫ్లిక్ట్ ఉన్నప్పుడు బ్రహ్మదేవుడే వచ్చి ఆయన కోరిక తీర్చాడు. చెప్పవలసింది ఆ పిల్లవాడికి చెప్తే, ఇంత విన్న తర్వాత ఆ పిల్లవాడు నిజంగా జ్ఞాన మార్గంలో ఉంటే ఆ పిల్లవాడు జ్ఞానాధికారి అయితే ఇది అతిదిష్టం అని తెలుసుకుని వెంటనే ఇది అతిదిష్టం అండి మీరు చెప్పిందంతా గూడా. ఇదంతా అధ్యారోపణ చేసుకున్న విషయము. మీరు చెప్పిందంతా బాగుంది. మీరు చెప్పిన విధిరాతలు, ప్రారబ్ధాలు, కర్మలు అన్నీ బాగున్నాయి. కానీ నాకు గాదు. నాకొద్దు అని అనుకునేవాడు. అట్లా అయినా సరే మన మనువు చేయవలసిన పని ఆ బాధ్యత తీరేది. మన పిల్లవాడికి మన 25 ఏళ్ల వయసున్న ప్రియవ్రతుడికి ఒకవేళ నిజంగా జ్ఞానాధికారం ఉండి, సన్యాసానికి అధికారం ఉంటే, ఆ పిల్లవాడు ఆ విధంగా వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే, ఆ విధంగా ఆయన తాత్కాలికమైన వైరాగ్యంతో, తాత్కాలికమైన ఉత్సాహంతో సన్యాసం కోసం వెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ అటు ఇటు గాకుండా పోవడం ఇవన్నీ గాకుండా, ఆయన నిజంగా ఫిక్స్‌డ్‌గా ఆ మార్గంలో వెళ్తున్నాడు అంటే, మన మనువు పని, ఆయన బాధ్యత పూర్తయ్యేది. లేదా ఇది అతిదిష్టం అని చెప్తే గూడా ఆయనకు అర్థం గాక మనం పోయిన వారం చదువుకున్నట్టు ఆదేశం అనుకున్నాడనుకోండి. ప్రారబ్ధం ఉంటే ఇట్లా జరుగుతుంది నువ్వు తప్పించుకోలేవంటే అవును గావును, నిజమే గావును అని అనుకుని ప్రారబ్ధం వైపుకు వెళ్ళిపోయాడనుకోండి. కర్మాధికారి అప్పుడు. పోనీ అట్లా అయినా సరే పర్వాలేదు ఏదో ఒకటి. ఆ రెండిట్లో మన ప్రియవ్రతుడు ఏదో ఒకటి ఫిక్స్ అయితే, ఆ మార్గంలో ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే, మన మనువు పని ఆయన చేయవలసిన గృహస్థ ధర్మాలన్నీ పూర్తయినట్టే. కాబట్టి ఆ విధంగా ఆయన మనోరథం నెరవేరింది. చివరిగా మన బ్రహ్మదేవుడు హెల్ప్ కూడా చేశాడు. ఇంకా సురర్షివర అనుమతేన సురలు, ఋషులు వాళ్ళందరూ అనుమతినివ్వగా, వాళ్ళందరి అనుమతితో ఆత్మజం తన కొడుకును ప్రియవ్రతుణ్ణి అఖిల ధరామండల స్థితి గుప్తయే ఈ మొత్తం భూమండలాన్ని కాపాడడం కోసం, రక్షణ కోసము, స్థితి చెయ్యడం కోసము, స్థితి అంటే పోషణ, గోపనం అంటే రక్షణ. రక్షించడానికి, పోషించడానికి ఆస్థాప్య ఆయన్ని రాజుగా ఉంచి, స్వయం తను స్వయంగా ఇంకేం చేశాడు? ఏం చేస్తాడు? ఆయన చెప్పినట్టే. మనుస్మృతిలో ఆయన ఏం చెప్పాడో అట్లనే. చేయవలసిన ధర్మాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఇంక గృహస్థాశ్రమాన్ని పట్టుకొని మెడకొద్దు అని చెప్పాడాయన. కాబట్టి ఆయన కూడా అట్లనే దాన్ని వదిలిపెట్టేస్తాడిప్పుడు. అందుకనే స్వయంగా ఆయనేం చేశాడు, ఆయన పనులన్నీ పూర్తయ్యాయి గాబట్టి. ఆయన పుట్టినప్పుడు వాళ్ళ నాన్న ఆయనకేమి ఆదేశించాడో, ఏ పని అప్పజెప్పాడో అది ఆయన ధర్మంగా పూర్తి చేశాడు. మొత్తము భూమికి ఆయన ఆది రాజుగా ఉండి, సామ్రాట్టుగా ఉండి, ప్రజా పాలన చేస్తూ, ప్రజా సృష్టులు చేస్తూ, తన సొంత బిడ్డల్ని కని, వాళ్ళని పోషించి, వాళ్ళని గూడా వారి వారి మార్గాల్లో ఉంచి, ఇంకా
ఆయన ధర్మాలన్నీ పూర్తి చేసుకున్నాడు కాబట్టి, అతి విషమ విషయ విష జల ఆశయ ఆశయాహ అతి విషమము, అసమంగా ఉంటాయి. ఎక్కువ తక్కువలతో తారతమ్యాలతో ఉంటాయి. సమమన్నది ఉండదు ప్రపంచానికి. ఏదైనా సరే ప్రపంచంలోని దేనికైనా సరే అంతా విషమమే. సమానమన్నది ఉండదు. అసమంగా ఉంటాయన్నీ. వాడికెక్కువుంది, నాకు తక్కువుంది, నేను పెద్దవాడిని, వాడు చిన్నవాడు, వీడు బాగా ధనవంతుడు, వాడేమీ లేనివాడు అని ఈ రకంగా ద్వంద్వాలతో, ఎక్కువ తక్కువలతో ఉంటుందదంతా. విషయాలతో ఉంటుంది. విషయాలన్నీ విషమంగానే ఉంటాయి. ఏ విషయము సమంగా ఉండదు. అవన్నీ విషాలు. ఆ విషాలతో నిండిన జలాశయము ఈ సంసారము. అటువంటి ఆశాయాహ కోరికలన్నింటిలో నుంచి ఆయన ఉపరరామ వెనక్కి తగ్గాడు. ఇంకయిపోయింది. చేయవలసినవన్నీ అయిపోయినాయి. ఇంకాయన హి స్టెప్డ్ బ్యాక్. ఇంకయిపోయింది. ఇంక పోయిందాకా గూడా గృహస్థాశ్రమంలో కర్మల్లో కోరికలను పట్టుకుని వేలాడడం అన్నది ఆయన చేయలేదు. ఆయన ఏది ఉపదేశం చేశాడో దాన్నే ఆచరించాడు. ఇతి హవావ సహ జగదీపతిః ఈశ్వరేచ్ఛయా అధినివేశిత కర్మాధికారः అఖిల జగత్ బంధ ధ్వంసన పరానుభావస్య భగవతః ఆదిపురుషస్య అంఘ్రియుగళ అనవరత ధ్యానానుభావేన పరిరంధిత కషాయ ఆశయః అవధాతోపి మానవర్ధనః మహతాం మహీతలం అనుశశాస. ఇది ఇంకా మనవాడు. ఆ విధంగా వాళ్ళ నాన్న మనువు ఆయనకి రాజ్యానికి అభిషేకం చేశాడు గదా రాజుగా. మన ప్రియవ్రతుడు ఆయనేం చేశాడో చూద్దాం. ఇతిహ ఈ విధంగా మరి సహ జగతీపతి మన రాజుగారు ప్రియవ్రతుడు ఈశ్వర ఇచ్ఛయా అధినివేశిత కర్మాధికారః. ఈశ్వరేచ్ఛ వల్ల ఆయన ఇంకా ప్రారబ్ధం ఉన్నదనుకుంటున్నాడు కాబట్టి, దానివల్ల ఆయనకు ఆ కర్మాధికారం ఉన్నది. ఆయన కర్మాధికారి పాపం ఫైనలీ. సన్యాసం తీసుకుందామని ఆయన ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ ఆయనకి పూర్తిగా అవగాహన లేదు సన్యాసం అంటే ఏంటో. తెలిసి తెలియక సన్యాసం అనుకున్నాడు కాబట్టి వాళ్ళ నాన్న కాదురా అది సన్యాసం గాదు. నువ్వు ఇంకా కర్మల్లోనే ఉన్నావని చెప్తే వినట్లేదు. నారదుడు చెప్పాడేదో అని ఆయన ఉత్సాహపడుతూ ఉంటే వాళ్ళ తాత చెప్పాల్సొచ్చింది. ఇంతకి ఆయన ఈశ్వరేచ్ఛ వల్ల, ఈశ్వరుడి ఇచ్ఛ వల్ల, ప్రారబ్ధం వల్ల, అదిష్టం వల్ల అధినివేశిత కర్మాధికారంలో ప్రవేశింపబడ్డాడు. ప్రారబ్ధ కర్మల్లో పడ్డాడు. అఖిల జగద్బంధ ధ్వంసన పరానుభావస్య కానీ మాత్రం కర్మాధికారి అయితే అయ్యాడు. కర్మలు చేస్తూ గూడా అఖిల జగత్తన్న బంధాన్ని ధ్వంసం చేసే పరం అన్న అనుభవం ఏదున్నదో ఆ భగవంతము, ఆదిపురుషము దాని అంఘ్రియుగళాన్ని పాదపద్మాలను మాత్రం అనవరతము ధ్యానం చేస్తూ అదే భావిస్తూ ఉన్నాడు. ఆయన కర్మాధికారి అయి ఉన్నాడు. ప్రారంధ కర్మలు చేయవలసొచ్చింది కాబట్టి చేస్తున్నాడు. కానీ మాత్రం మనస్సులో పరబ్రహ్మాన్ని వదిలిపెట్టలేదు పాపం ఆయన. దానివల్ల పరిరంధిత కషాయ ఆశయః పరిరంధితః పరిరంధితము అంటే పూర్తిగా నశించిన మనల్ని కషాయము నశింపచేసే ఆశయాలు కోరికలు. ఏ కోరికలైతే మనల్ని నశింపచేస్తాయో అటువంటి నాశాన్ని కలిగించే కోరికల్ని ఆయన నశింపచేసుకున్నాడు ఈ విధంగా. దాంతో అవధాత అయ్యాడాయన. అవధాత అంటే దాతః అంటే శుద్ధః అని అర్థం. ఎవడైతే శుద్ధుడయ్యాడో, శుద్ధమయ్యింది అని అర్థం. ఆయన పరిరంధిత కషాయ ఆశయః అంటే ఆయన కోరికలన్నీ నశించేసరికి ఆయన అవధాత అయ్యాడు. అవధాత అంటే శుద్ధుడయ్యాడు, పరిశుద్ధుడయ్యాడు. పరిశుద్ధుడంటే కోరికలు లేవు మనసులో. మనసులో ఏ కోరికలు లేకపోయినా కూడా కర్మలెందుకు చేశాడు? ఏ కోరికలు లేకపోతే కర్మలెవరు చెయ్యరు టెక్నికలీ. ఏ కోరికలు లేకపోతే కర్మలెవరు చేయరు. పలాంది కావాలి అన్న ఆశ లేకపోతే ఎవడైనా సరే ఎందుకు లేచి ఏదో పని పెట్టుకుంటాడు? ఎవడు పెట్టుకోడు టెక్నికలీ. కానీ మనసులో కోరికలు లేకపోయినా సరే, ఇది నా కర్తవ్యము అనుకుంటూ నిష్కామంగా గూడా కర్మలుంటాయి మళ్ళీ. ప్రారబ్ధం ఉన్నది అని మనం నమ్మామంటే, అది అతిదిష్టమో అని మనము తెలుసుకోలేకపోయామంటే, ఆ అతిదిష్టాన్ని పట్టుకుని మనము ఆదిష్టం అనుకున్నామనుకోండి, ఇంకప్పుడు ఏ కోరికలు లేకపోయినా కూడా కర్మలు చేస్తూ ఉంటాము.
ఏ కోరికలు లేకపోయినా గూడా కర్మలు చేస్తాం. ఎందుకంటే నిష్కామ కర్మలండి, నిత్య నైమిత్తిక కర్మలండి, వేద విహితమైన కర్మలండి. ఇవి చెయ్యాలండి. వీటితో నాకు చిత్తం సిద్ధమవుతుందండి అని అన్నీ అనుకుంటూ. ఎందుకంటే ప్రారంధం ఉన్నది మరి కర్మాధికారులం గాబట్టి. కానీ కనీసము కోరికలతో కాకుండా, సకామంగా గాకుండా నిష్కామంగా ఏదో జేస్తుంటాం. ఈయన గూడా అట్లనే నిష్కామంగానే పాపం. కానీ మాత్రం ప్రారబ్ధాన్ని ఇంకా అతిదిష్టాన్ని నిజంగా ఆదిష్టం అని నమ్ముతున్నాడు కాబట్టి, మానవర్ధనుడు, మహతా మానవర్ధనుడు. మహాత్ములు ఏమి జెప్పారో, వాళ్ళు చెప్పిన మాటని నిలబెట్టి వృద్ధి చేసేవాడు. అందుకని మహాత్ములు చూపించిన మార్గంలో, పెద్దలు చూపించిన మార్గంలో మహీతలము ఈ భూమండలాన్ని అనుశాసనం చేస్తూ ఉన్నాడు. దాన్ని పాలిస్తూ ఉన్నాడు. అధ చ దుహితరం ప్రజాపతేః విశ్వకర్మణః ఉపయేమే బర్హిష్మతీం నామ తస్యాం ఉహ వావ ఆత్మజాన్ ఆత్మసమానశీల గుణకర్మ రూప వీర్య ఉదారాన్ దశ భావయాం బభూవ కన్యాంచ యవీయసీం ఊర్జస్వతీం నామ. అధ ఇంకా ఆయన ప్రజాపతి విశ్వకర్మ ఎవరున్నారో ఆయన దుహిత కూతురున్నది. ఆ కూతురు పేరు బర్హిష్మతి అన్న నామ పేరున్న అమ్మాయి. ఆమెను ఉపయేమే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ మన ప్రియవ్రతుడికి, మన బర్హిష్మతికి ఆత్మజులు ఒక 10 మంది దశ కొడుకులు ఉద్భవించారు. వాళ్ళందరూ గూడా ఆయనకు సమానమైన శీలము, గుణము, కర్మలు, రూపము, వీర్యము, ఔదార్యము ఉన్నవాళ్ళే. ఎందుకు అంటే ఇది నేచురల్. వాళ్ళ నాన్నకో, అమ్మకో ఉన్న ఏదో రూపాలే, లక్షణాలే పిల్లలకు గూడా వస్తూ ఉంటాయి. అట్లనే ఈయన పిల్లలకు గూడా వచ్చాయి. అట్లానే ఒక అమ్మాయిని యవీయసి కన్యాం ఒక ఈ 10 మంది కొడుకుల తర్వాత చివరగా ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి పేరు ఊర్జస్వతి అని పేరు. ఆమెను గూడా కన్నాడు. మొత్తం 11 మంది పిల్లలు కలిగారు. ఆ 10 మంది కొడుకుల పేర్లేమి అంటే అగ్నిధ్ర, ఇద్మజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతః, ఘృతపృష్టః, సవన, మేధాతిథి, వీతిహోత్ర, కవి అనొక 10 పేర్లున్నాయి. అగ్నిధ్రుడు, ఇద్మజిహ్వుడు, యజ్ఞబాహుడు, మహావీరుడు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతహోత్రుడు, కవి అని ఒక 10 మంది పేర్లు. వాళ్ళందరి పేర్లు అగ్ని పేర్లే. అగ్నికున్న పేర్లే కొడుకులకు పెట్టుకున్నాడు. ఏతేషాం కవిః మహావీరः సవనः ఇతి త్రయः ఆసన్ ఊర్ధ్వరేతసః ते ఆత్మవిద్యాయాం అర్భభావాత్ ఆరభ్య కృతపరిచయాః పారమహంస్యం ఏవ ఆశ్రమం అభజన్. ఏతేషాం వీళ్ళలో కవి, మహావీరుడు, సవనుడు అని వీళ్ళు ముగ్గురున్నారు గదా! ఈ సవనుడు, ఈ మహావీరుడు, ఈ కవి ఈ ముగ్గురు త్రయః ఊర్ధ్వరేతసః ఆసన్. ఊర్ధ్వరేతస్కులు వాళ్లకు కోరికలు ప్రపంచం వైపుకి పారవు. ఊర్ధ్వ దిక్కుగా ఆత్మ వైపుకే వెళ్తాయి. వాళ్ళు అర్భభావాత్ కసెప్పటినుంచి అర్భకులుగా ఉన్నప్పటినుంచి గూడా ఆరభ్య అక్కడి నుంచి మొదలుపెట్టి ఆత్మ విద్యాయాం ఆత్మ విద్యలోనే ఉన్నారు వాళ్ళు. అనాత్మల గురించిన, ప్రపంచం గురించిన విషయాల గురించిన జ్ఞానం వాళ్ళు పట్టించుకోలేదు. కృతపరిచయాః వేదాలతోటే వాళ్లకు సంబంధము. పారమహంస్యం ఏవ ఆశ్రమం అభజన్. వాళ్ళు పరమహంసాశ్రమాన్ని, సన్యాసాశ్రమాన్నే వరించారు. వాళ్ళు దాన్నే పొందారు. ఇంక వాళ్ళని ఆపడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు పసప్పటి నుంచి సన్యాసంలో ఉన్నారు. వాళ్ళు ఏదో పుస్తకాలు చదువుకొని సన్యాసం తీసుకుందామని అప్పటికప్పుడు నిర్ణయాలన్నీ తీసుకోలేదు. పసప్పటి నుంచి వాళ్ళ మనసు అందులోనే ఉన్నది. కాబట్టి వాళ్ళు ఇంకా తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల్ని కనడం, రాజ్యాలన్నీ ఏదో పాలించడం అవన్నీ చేయలేదు ఈ ముగ్గురు. తస్మిన్ను హవై ఉపశమశీలాః పరమర్షయః సకల జీవ నికాయ ఆవాసస్య భగవతః వాసుదేవస్య భీతానాం శరణభూతస్య శ్రీమచ్చరణారవింద అవిరత స్మరణ అవిగళిత పరమ భక్తి యోగానుభావేన
పరిభావిత అంతర్హృదయాధిగతే భగవతి సర్వేషాం భూతానాం ఆత్మభూతే ప్రత్యేగాత్మని ఏవ ఆత్మనః తాదాత్మ్యం అవిశేషేణ సమీయుః. తస్మిన్ను ఇంకా వాళ్ళు ఉపశమశీలాః, అన్నీ ఉపశమించి ఉన్నాయి వాళ్ళకి. వాళ్లకు ఏ కర్మ ప్రవర్తించట్లేదు. మనసేంద్రియాలన్నీ ఉపశమించి ఉన్నాయి. శాంతమై ఉన్నారు. పరమ ఋషులు వాళ్ళు. సకల జీవ నికాయ ఆవాసము, సకల ప్రాణులకు ఆవాసమై ఉన్నదేదున్నదో ఆ భగవత్తత్వము, వాసుదేవము, భయపడ్డ వాళ్లకు, మృత్యువుతో ఉన్న వాళ్ళందరికీ ఏదాధారమై ఉన్నదో అటువంటి శ్రీమత్ చరణారవిందాన్ని అవిరతము అదే పనిగా వదిలిపెట్టకుండా స్మరిస్తూనే అవిగళిత పరమభక్తి యోగాత్, అడ్డులేని పరమ భక్తి యోగంతో ఆ అనుభవంతో ఉన్నారు వాళ్ళు. పరిభావిత అంతర్హృదయ అధిగతే, వాళ్ళ అంతర్హృదయమంతా శుద్ధమై ఉండగా, అందులోనే ఆత్మగతి తెలుస్తూ ఉండగా, ఆ భగవంతుడు సర్వభూతాలకు ఆత్మభూతమై ఆత్మస్వరూపంగా ఉన్నదేదున్నదో దాన్ని ప్రత్యేగాత్మగా, ఆత్మగానే, తమ స్వరూపంగానే, తాదాత్మ్యంగా అదే ఇది అన్న ఏ తత్వం ఉన్నదో అదే విధంగానే వాళ్ళు అవిశేషేణ, విశేషంగా వేరుగా కాదు, అనన్యంగా అదే నేను సోహం అన్న విధంగానే సమీయుహు వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు ఇంక అక్కడే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఈ అతిదిష్టంలోకి వచ్చేదే లేదు. ఈలోగా ఇక్కడ ఇది మాత్రము ప్రాక్షిప్తము. ఎందుకంటే ఇంకేదో భార్య ఉన్నది, వాళ్ళకేదో పిల్లలు ఉన్నాయని పేర్లు కూడా సరిగ్గా చెప్పలేదు. పైగా ఈ వచనానికి తర్వాత వచనానికి మధ్యలో ఇరికించినట్టున్నది. కాబట్టి ఆ ప్రాక్షిప్తాన్ని వదిలిపెడుతున్నాను. ఏవం ఉపశమ అయనేషు స్వతనయేషు అధ జగతీపతిః జగతీం అర్బుదాని ఏకాదశ పరివత్సరాణాం అవ్యాహత అఖిల పురుషకార సార సంభృత దోర్దండ యుగళ ఆపీడిత మౌర్వీ గుణ స్థనిత విరమిత ధర్మ ప్రతిపక్షః బర్హిష్మత్యా అనుదినం ఏధమాన ప్రమోద ప్రసరణ యౌషిణ్య వీడా ప్రముషిత హాస అవలోక రుచిరక్ష్వేళ్యాదిభిః పరాభూయమాన వివేకహైవ అనవబుధ్యమానహైవ మహామనాః బుభుజే. ఏవం ఈ విధంగా ఉపశమాయనేషు తనకు తన పుత్రులందరూ, స్వతనయులందరూ తనకు దగ్గరగానే ఉన్నారు. చేతికందొస్తూ ఉన్నారు. బిడ్డలు పెద్దవాళ్ళు అవుతూ ఉండగా మన జగతీపతి జగతీం అర్బుదాని ఏకాదశ పరివత్సరాణం, ఒక అర్బుదం అంటే 10,000 అని అర్థం. ఏకాదశ అంటే 11 అని అర్థం. పరివత్సరాలంటే ఏదో చాలా వత్సరాలు అని అర్థం. ఇంక ఇవన్నీ పక్కన పెట్టి ఇంకో 11 సంవత్సరాలు అనుకుందాం. చాలా కాలం అనుకుందాం. ఆయన అవ్యాహత అఖిల పురుషకార సారస సంభృత దోర్దండ యుగళాపీడిత మౌర్వీ గుణస్థనిత విరమిత ధర్మ ప్రతిపక్షః. ఆయన ఎట్లా పరిపాలన చేశాడంటే ఎంతో కాలము అవ్యాహతము, ఆయన్ని అడ్డుకోవడం అన్నది లేదు. అఖిల పురుషకారము, పురుష ప్రయత్నం, ఆయన చేసే పురుష ప్రయత్నాన్ని అడ్డుకునేవాళ్ళు అంత పౌరుషంతో ఉన్నాడు ఆయన. సార సంభృత దోర్దండము, ఆయన దోర్దండము భుజాలు 2, ఆ యుగళము, ఆయన 2 భుజాలు ఎట్లా ఉండేవి అంటే, దోహో అంటే భుజాలు అని అర్థం. అవి గట్టిగా పట్టుకుని మౌర్వి గుణాన్ని, ముంజగటితో చేసిన నారతో, ఆ నారి తయారు చేస్తారు కదా ధనుస్సుకి నారి, దాన్ని ఆ గుణాన్ని తాడును సాగదీసి వదిలితే స్థనితము ఏదో ఉరుములాగా, అటువంటి ధనుష్ఠంకారము ఠంగుమని మోగితే పెద్ద ఉరుము ఉరిమినట్టే. ఇంకా ధర్మ ప్రతిపక్షము, ధర్మానికి వ్యతిరేక పక్షంలో ఉన్న అధర్మం ఏదున్నదో అది మొత్తం, ఆ అధర్మ పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా విరమితము, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ అధర్మాన్ని వదిలిపెట్టి పారిపోయేవాళ్ళు. అట్లా ఆయన ధర్మంగా ధర్మాన్ని నిలబెడుతూ ఆయన భుజ పరాక్రమంతో, తన శౌర్యంతో, వీర్యంతో రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. బర్హిష్మతితో ఒకవైపు ఇక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు కదా. ఒకవైపు రాజ్యపాలన చేస్తున్నాడు, ఒకవైపు బిడ్డల్ని పెంచుతున్నాడు, ఒకవైపు మళ్ళీ
తన భార్య బర్హిష్మతితో ఆడుకుంటూ ఉన్నాడు. అనుదినము ఏధమాన ప్రమోదము. అంతకంతకు ప్రతిరోజుకి వృద్ధి చెందుతున్న ఆనందము. భార్యతో సంతోషంగా సుఖాలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. గృహస్థ ధర్మాలన్నీ పాటిస్తూ గ్రామ్య సుఖాలన్నీ అంతకంతకు వృద్ధి చెందుతూ ఉంటే చక్కగా అనుభవిస్తూ ఉన్నాడు. ప్రసరణము, యౌషిణ్య వ్రీడా ప్రముషిత హాస అవలోక రుచిర క్షేళము అన్ని. ఆమె దగ్గరికి వెళ్ళడము, ఆమె సిగ్గుపడుతూ ఉండడము, ఆమె ముఖం దాచుకుంటూ ఉండడము, నవ్వుతూ ఉండడము, చూస్తూ ఉండడము, అందంగా ఆడుకుంటూ ఉండడము, వీటన్నింటితో కూడి ఉన్నాడాయన. ఇవన్నీ చూస్తే ఒకవైపు బిడ్డల్ని కన్నాడు, పెంచుతున్నాడు. ఒకవైపు ప్రజలని పాలిస్తూ ఉన్నాడు. రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఒకవైపు భార్యతో ఆనందంగా అనుభవాలు పొందుతూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తే మనవాడు పరాభూయమాన వివేకహైవ, ఆయన వివేకమంతా పరాభూయమానమైందో ఏమో, మొత్తం నశించిపోయిందేమో అన్నట్టుగా ఉన్నాడు. ఆయన చదువుకున్న చదువు, ఆయన తెచ్చుకున్న ఆత్మజ్ఞానము, ఆయన చేసిన వివేకము, నారదుడు చేసిన ఉపదేశము, బ్రహ్మదేవుడు చేసిన అతిదిష్టము అన్నీ ఎక్కడ పోయాయో, అన్నీ నశించిపోయాయి అన్నట్టుగా అనిపిస్తుంది చూస్తే. మొత్తం లౌకికమైన కర్మల్లో ఉన్నాడు. ఇంక అందులోనే తగులుకున్నాడు కంప్లీట్‌గా అన్నట్టుగానే అనిపిస్తుంది బయట నుంచి చూస్తే. ఆయన ఏదో అనవబుద్ధ్యమానహైవ, ఏది తెలుసుకోకుండా ఆత్మ ఎరుక లేకుండా ఉన్నాడా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. అందరితో నవ్వుతూనే ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, పలకరిస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు. ఏదో వేటాడడానికి వెళ్తూ ఉంటాడు. భార్యతో సరస సల్లాపాలన్నీ ఆడుతుంటాడు. బిడ్డల్ని ఎత్తుకుని ముద్దాడుతూ ఉంటాడు. ఒళ్ళో ఆడిపించుకుంటూ ఉంటాడు. ఏదో ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ కష్టాలు తీరుస్తూ ఉంటాడు. అన్నీ చేస్తూ ఇంకా ఆత్మను మర్చిపోయాడా? వివేకం అంతా పోయిందా? అన్నట్టుగానే ఉండేవాడు కానీ, మహామనాహ, అమ్మో! చాలా పెద్ద బుద్ధి ఆయనది. గొప్ప మనసు. మనస్సు నిండా మనసుని తీసుకెళ్ళి ఆత్మలో తగిలించుకుని కూర్చున్నాడు. ఆ విధంగానే మనసు ఇక్కడ పెట్టుకుని, మహత్తులో మనసు పెట్టుకుని, దేహంతో మాత్రం ప్రారబ్ధ కర్మలు చేసుకుంటూ, ప్రారబ్ధంగా ఉన్న భోగాలను భుభుజే అనుభవిస్తూ ఉన్నాడాయన. అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. యావత్ అవభాసయతి సురగిరిం అనుపరిక్రామన్ భగవాన్ ఆదిత్యః వసుధాతలం అర్ధేనైవ ప్రతిపత్య అర్ధేన ఆచ్ఛాదయతి తదా హి భగవత్ ఉపాసనా ఉపచిత అతిపురుష ప్రభావః తత్ అనభినందన్ సమజవేన రథేన జ్యోతిర్మయేన రజనీమపి దినం కరిష్యామి ఇతి సప్తకృత్వః తరణిం అను పర్యక్రామత్ ద్వితీయః ఇవ పతంగః. ఆయన యావత్ అవభాసయతి సురగిరిం అనుపరిక్రామన్ భగవాన్ ఆదిత్యః. ఆదిత్య భగవానుడు, సూర్య భగవానుడు సురగిరిని పెట్టుకుని దాని చుట్టూ పరిక్రమిస్తూ ఎంతవరకు ప్రకాశిస్తూ ఉంటాడో. వసుధాతలాన్ని సగం రోజు ప్రకాశింపచేస్తూ ఉంటాడు ప్రతపతి. అర్ధేన ఇంకా సగం రోజు దాన్ని ఆచ్ఛాదయతి భూమిని కప్పేస్తూ ఉంటాడు. తదాహి అట్లానే భగవత్ ఉపాసన ఉపచిత అతిపురుష ప్రభావః, భగవద్ ఉపాసన చేస్తూ ఉండడం చేత కలిగిన అతి పురుషము, అతి మానుషము, మానుషాతీతమైన ప్రభావంతో మన ప్రియవ్రతుడు కూడా తత్ అనభినందన్, అదాయనకి నచ్చలేదు. సూర్యుడు భూమిని సగమే ప్రకాశింపచేస్తాడు, సగం చీకట్లో ఉంచుతాడు. ఎందుకట్లా అని ఈయనే తన సొంత నిజ ప్రభావంతో సమజవేన, సూర్యుడికి సమానమైన వేగంతో ఉన్న రథాన్ని పెట్టుకుని, ఆ రథము జ్యోతిర్మయమైన రథం, దాంతో రజనిని, చీకట్లను కూడా నేను దినం కరిష్యామి, రాత్రిని కూడా పగలు చేస్తాను అనుకుంటూ సప్తకృత్వః 7 సార్లు తరణిం అను, తరణి అంటే మన సూర్యుడు, సూర్యుడిని అనుసరించి సూర్యుడితో పాటు ద్వితీయ పతంగ ఇవ, రెండో సూర్యుడిలాగా భూమంతా 7 సార్లు పర్యక్రామత్, పరిభ్రమించాడు. అంతటి ప్రభావం కలిగిన వాడు మన ప్రియవ్రతుడు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఏం జరిగిందంటే, ఏ వై ఊహ తత్ రథచరణ నేమీకృత పరిఘాతాః తే సప్త సింధవః ఆసన్ యతః ఏవ కృతాః సప్త భువః ద్వీపాః. ఏదైతే ఆయన రథ చక్రాల నేమి వల్ల, ఆయన రథం ఎక్కి వెళ్తూ ఉంటే ఆయన రథ చక్రాల యొక్క నేమి అంచు తాకి భూమి పైన పరిఖాతాలు అంటే అగడ్తలు ఏర్పడి
అవి 7 సముద్రాలుగా అయ్యాయి. భూమి ఆ విధంగా ఈయన వల్ల ఘాట్లు పెట్టినట్టవుతే అవన్నీ సముద్రాలైతే, సముద్రాల మధ్యలో సప్త ద్వీపాలు గూడా కలిగాయి ఈ భువానికి. అంటే భూమి పైన ఉన్నది భువము. భూమిని ఆయన ముక్కలు చేయలేదు. భూమి పైన ఉన్న ప్రాంతాన్ని ఆయన భువర్లోకాన్ని 7 భాగాలుగా విడదీశాడు. దానివల్ల 7 భూభాగాలు, 7 సముద్రాలు, సప్త సముద్రాలు వచ్చాయని చెప్తారు. అవి ఏంటి, ఏమి కదా? నిజంగా సప్త సముద్రాలా? చతుస్సాగర పర్యంతం అంటారు గదా! నిజంగా చతుస్సాగరాలా? అసలిదంతా ఏమి అని మనం వచ్చే వారం కొంచెం చూసుకుంటూ, ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. ఈలోగా అతిదిష్టాన్నే ఆదిష్టం అనుకుంటూ మనము మాయలో ఒకవేళ ఉండి ఉంటే, దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలని విచారణ చేస్తూ వెళ్ళి, మళ్ళీ అట్లానే వచ్చి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.